బేసిక్గా హ్యాషింగ్లోని 4 రకాలు. మా హ్యాషింగ్లో 4 టైప్స్ ఉంటాయి: డివిజన్ మెథడ్, మిడ్ స్క్వేర్ మెథడ్, ఫోల్డింగ్ మెథడ్, మల్టిప్లికేటివ్ మెథడ్. ఓకేనా? ఇప్పుడు ఇందులో డివిజన్ మెథడ్ అంటే మీకు తెలుసు, ఒక జెడ్ అనే వేరియబుల్ తీసుకొని కే మాడ్యూల్ ఏం చేస్తే డివిజన్ మెథడ్ అయిపోద్ది. మిడ్ స్క్వేర్ మెథడ్ వచ్చేసి ఫర్ సపోజ్ 25 అనే నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ని మనం హ్యాష్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. ఇది హ్యాష్ టేబుల్ అనుకో ఫర్ సపోజ్. దీని సైజు 0 1 2 3 4 5 6 అంటే 7 దీని సైజు అనుకో. n=7 అనుకో. ఇక్కడ నెంబర్ డేటా 25 అనుకో. దీన్ని స్క్వేర్ చేయాలి. 25 × 25 625. ఈ నెంబర్ వచ్చిందా? ఈ నెంబర్లోని మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాష్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు దీనికి 625కి మిడిల్ ఎలిమెంట్ ఏంటి? 2. సెకండ్ స్లాట్లో ఈ నెంబర్ 25 ఏదైతే ఉందో దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇది మిడ్ స్క్వేర్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ అదేంటి ఫోల్డింగ్ మెథడ్. ఫోల్డింగ్ మెథడ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం. ఒక నెంబర్ చెప్పి ర్యాండమ్గా 625 నెంబరు. ఓకేనా? ఈ నెంబర్ని 2 పార్ట్స్ కింద చెయ్యి. 62 ఒకటి, 5 ఒకటి, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. 6 ఒకటి 25 ఒకటి, ఏదో ఒక రకంగా చేసుకొని 2 నెంబర్స్ని యాడ్ చేయి. 67 అన్నది ఇక్కడ మన హ్యాష్ టేబుల్లో ఉందా? సైజు లేదు. 67 అన్నది మన హ్యాష్ టేబుల్లో సైజ్ లేదు. సో మనం ఏం చేస్తున్నాం? 6 మళ్ళీ దీన్ని ఇంకొకసారి విడదీసి ప్లస్ చేస్తున్నాం. 6 + 7 ఎంత? 13 ఉందా? 13 కూడా లేదు. సో మళ్ళీ ఇంకొకసారి చేస్తాం. 1 + 3 అంతా 4 అనేది ఉంది ఇక్కడ. ఈ ఫోర్త్ ప్లేస్లో నెంబర్ అంతా 625 అన్న నెంబర్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఫోల్డింగ్ మెథడ్. పోనీ ఇలా 625 కింద తీసుకున్నాం కదా, ఇలా కూడా చేసేయచ్చు. ఇలా చేసినా వస్తుంది ఆన్సర్. 6 + 25 ఎంత? 31. 3 + 1 4. ఎలా అయినా వస్తుంది, ఎలా అయినా ఆన్సర్ వస్తుంది. కానీ ఇన్సర్షన్ అది మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కోడ్లో. అయితే ఇది ఫాలో అవ్వాలి, లేదంటే ఇది ఫాలో అవ్వాలి. 2 పెట్టకూడదు. ఇన్సర్షన్లో ఒక కోడ్ పెట్టి డిలీషన్లో ఒక కోడ్ పెడితే పోతుంది మొత్తం. సో రెండిట్లో ఏదో ఒక కోడే మనం యూజ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ మెథడ్. లాస్ట్ది ఏంటి? మల్టిప్లికేటివ్ మెథడ్. మల్టిప్లికేటివ్ మెథడ్ ఏంటంటే, మల్టిప్లికేటివ్ మెథడ్కి వచ్చేసి ఫార్ములా ఫ్లోర్ ఆఫ్ m ఆఫ్ KA mod 1 = h(k) అని ఎలిమెంట్ని తీసుకుంటాం. m వచ్చేసి ఇక్కడ హ్యాష్ టేబుల్ సైజు, k వచ్చేసి కీ ఎలిమెంట్, a వచ్చేసి ఒక ర్యాండమ్ నెంబర్ ఏదో ఒకటి. బిట్వీన్ 0 to 1 మాత్రమే తీసుకోవాలి. ఆ 0.51 అవ్వచ్చు, 0.21 అవ్వచ్చు, 0.1 అవ్వచ్చు, ఏదో ఒక నెంబర్ తీసుకుంటామా. తీసుకున్న నెంబర్నే మనం అలా ఉంచాలి. ఉంచి ఫర్ సపోజ్ కీ సమ్ 154 అనే నెంబర్ ఉందిరా, ఇక్కడ ఉన్న నెంబర్నే నేను తీసుకొని హ్యాష్ టేబుల్ సైజు, ఇక్కడ హ్యాష్ టేబుల్ సైజ్ మనం 10 అన్నా పెట్టుకోవచ్చు, 20 అన్నా పెట్టుకోవచ్చు, ఎంత అన్నా పెట్టుకోవచ్చు. ఆడేస్తాడు అక్కడ, దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ m = 100 పెట్టాం అనుకో ఫర్ సపోజ్ సైజు. ఏ అన్నది మనం తీసుకోవచ్చు అంత నెంబరు. 0.8 తీసుకోవచ్చు, 0.9 తీసుకోవచ్చు, 0.13 తీసుకోవచ్చు, ఎంత అన్నా తీసుకోవచ్చు. 0.625 అన్న నెంబర్ తీసుకొని ఇక్కడ ఫార్ములా ఏంటి? ఫ్లోర్ ఆఫ్ m ఆఫ్ KA mod 1. ఇది ఫార్ములా, ఫ్లోర్ ఆఫ్ m ఆఫ్ KA mod 1. సో ఇందులో మనం ఇన్సర్ట్ చేద్దాం మనం ఇక్కడ తీసుకున్న డేటాని. 100 ఇంటూ K 154 ఇంటూ A ఎంత? 0.625 mod 1 mod 1 1 వస్తుంది. ఇప్పుడు ఇట్లా మల్టిప్లై చేద్దాం. mod 1 ఎలాగే ఉంచుతాను. మల్టిప్లై చేస్తే మనకి ఫ్లోర్ ఆఫ్ 100 ఇంటూ దీని వాల్యూ 96.254 mod 1. ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే 9625.4 mod 1. అంతేగా? ఆపద ఒకసారి. ఇక్కడ ఏం చేస్తామంటే మాడ్యులో 1 96.254 మాడ్యులో 1 ఫ్లోర్ ఆఫ్ 100 ఇంటూ
96.254 మాడ్యులో 1 వాల్యూ, రిమైండర్ 0.254 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఫ్లోర్ ఆఫ్ 25.4 మనం చేసాం కదా ఫస్ట్ సెమ్లో. ఫ్లోర్ అంటే ఇలాగ వస్తుంది 25.4. ఫ్లోర్ అంటే డౌన్ వాల్యూ. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది 25 వస్తుంది. ఇదే ఆన్సర్. అంటే 25 అనే స్లాట్లో మనం నెంబర్ అంతా కీ ఎలిమెంట్ 154 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఇది మల్టిప్లికేటివ్ మెథడ్. హ్యాషింగ్లోని ఫర్ సపోజ్ కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాను నేను. ఫస్ట్ డివిజన్ మెథడ్ యూస్ చేసి చేద్దాం. ఇప్పుడు డివిజన్ మెథడ్ కోడ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డివిజన్ మెథడ్ కోడ్. డివిజన్ మెథడ్ వచ్చేసి ఫార్ములా ఏంటి జనరల్గా చెప్పండి. కే మాడ్యులో ఎమ్. ఇదే కదా. ఎమ్ అంటే ఏంటి? హ్యాష్ టేబుల్ సైజు. కే అంటే కీ ఎలిమెంట్. జెడ్ అంటే ఇందులో మనం స్టోర్ చేసుకుంటాం ఎలిమెంట్ని. అదే స్లాట్ నెంబర్. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? కోడ్. ఇది అన్నిట్లో కామన్ తెలిసిందేగా. యాష్ ఇంక్లూడ్ stdio.h. జనరల్గా మనం ఇందులో ఈ ఫార్ములా కదా కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. ఇప్పుడు మనం హ్యాష్ టేబుల్ ఏదైతే ఉందో దీని సైజ్ని మనం ఇక్కడ రాసుకోవాలి. యాష్ డిఫైన్ ఎమ్ 10 అయితే 10, 100 అయితే 100, ఎంత అయితే అంత. సపోజ్ 10 రాసా హ్యాష్ టేబుల్ సైజు. అంటే ఇలా అనమాట. ఇది హ్యాష్ టేబుల్ 0 1 2 3 4 5 6 7 8 9. ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. మనం యారేస్ ఈ ప్రాసెస్ అంతా ఏవైతే ఉందో డివిజన్ మెథడ్, మల్టిప్లికేటివ్ మెథడ్ ఇవన్నీ కూడా యారేలో జరుగుతాయి. హ్యాష్ టేబుల్ అంటే ఒక యారే లాంటిదే, కానీ ఇక్కడ మనం స్ట్రక్చర్ యారే తీసుకుంటాం. అందుకే స్ట్రక్ట్ డివిజన్ అని ఒకటి ఓపెన్ చేసుకొని ఇందులో డేటా అంటే ఎన్ ఎలిమెంట్. నెక్స్ట్ యారే, స్ట్రక్చర్ యారేని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం. యారే తీసుకొని యారేని అయితే డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ హ్యాష్ టేబుల్ సైజ్ని కూడా పెట్టుకున్న తర్వాత మనం ఎలిమెంట్స్ని హ్యాష్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇందులోని 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఇన్సర్ట్, డిలీషన్, డిస్ప్లే. 3 ఫంక్షన్స్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఇన్సర్ట్ ఫంక్షన్ రాసుకుందాం. ఇన్సర్ట్లో ఫస్ట్ వైడ్ ఇన్సర్ట్ అని రాసిన పర్లేదు, డైరెక్ట్గా ఇన్సర్ట్ అని పెట్టేసుకున్నా పర్లేదు. ఇది అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు వైడ్ పెట్టుకోవడం మంచిది. ఇంటూ కీ ఎక్స్. కీ అంటే మనం కీ ఎలిమెంట్ తెలుసుగా, మనం 625 నెంబర్ తీసుకున్నాం కదా ఇందాక, అలా ఒక నెంబర్ తీసుకోవాలి. ఎక్స్ అంటే మనం అదే జెడ్ అని తీసుకుందాం, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇందాక జెడ్ తీసుకున్నాం కాబట్టి జెడ్ స్లాట్ నెంబరు. ఓకే, ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఎంటర్ కీ ఎలిమెంట్. ఫస్ట్ కీ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. సో స్కాన్ఎఫ్ %d అండ్ కీ. ఇప్పుడు కీ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత డివిజన్ మెథడ్ ఏంటి? z ఈక్వల్ టు k మాడ్యులో m. అంటే జెడ్ అనే స్లాట్, జెడ్ అనే ఒక ఎలిమెంట్లో మనం k మాడ్యులో m చేస్తే మనకు స్లాట్ నెంబర్ వస్తుంది. కీ అంటే కీ అని తీసుకున్నాం. సో కీ మాడ్యులో m చేస్తే రిమైండర్ వస్తుంది కదా, రిమైండర్ ఏదైతే ఉందో అది జెడ్లో స్టోర్ అవుద్ది. సో జెడ్ అనేది స్లాట్ నెంబరు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ ఏదైతే ఉందో, స్లాట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఖాళీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేరే నెంబర్ ఉండొచ్చు, అప్పుడు కొలిజన్ అక్కర్ అవుద్ది. ఆ కాన్సెప్ట్ తర్వాత చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఒక నెంబర్ ఉన్నప్పుడు ఇంకొక నెంబర్ కానీ మళ్ళీ అదే స్లాట్ నెంబర్ వచ్చి అందులోనే ఇంకో నెంబర్ని మనం ఇన్సర్ట్ చేస్తే కొలిజన్ అనేది అక్కర్ అవుద్ది, కొలిజన్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఈ కోడ్లో డివిజన్ మెథడ్ కోడ్ ఒక్కటే అడిగితే డైరెక్ట్గా ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ కొలిజన్ అక్కడ్ అని రాసేయచ్చు. ఒకవేళ అలా అడగకపోతే మనకు కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్ కూడా రాయమంటే
కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఎలిమెంట్ ఇక్కడ ఈ స్లాట్ నెంబర్ ఫర్ సపోజ్ ఒక 25 అనే నెంబర్ తీసుకున్నాం. 25 మాడ్యులో 10 అనేది మనం హ్యాష్ టేబుల్ సైజ్ ఇచ్చాం ఎమ్. ఇచ్చినప్పుడు మనకి రిమైండర్ 5 అనేది వచ్చింది. ఫిఫ్త్ స్లాట్ అనేది ఖాళీగానే ఉంది. ఒకవేళ ఇక్కడ వేరే నెంబర్ ఉంటే కొలిజన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏమని చెక్ చేసుకోవాలి, అరే ఆఫ్ జెడ్ స్లాట్ నెంబర్ డాట్ ఎన్ అంటే ఆ ఎలిమెంట్ అక్కడ ఆ ప్లేస్లో ఏ ఎలిమెంట్ ఉన్నదన్నది చూపిస్తుంది. =0 అంటే అక్కడ ఏ ఎలిమెంట్ కూడా లేదనుకో, నల్ కూడా పెట్టుకోవచ్చు, మనం నల్లన్న ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అక్కడ ఏ ఎలిమెంట్ లేకపోతే మనం అక్కడ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు హ్యాష్ టేబుల్లో. అక్కడ ఎలిమెంట్ ఫ్రీగా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. అక్కడ ఏ ఎలిమెంట్ లేకపోతే అప్పుడు మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. అందుకే ఇఫ్ ఏ ఆఫ్ జెడ్ డాట్ ఎన్ =0, ఏ ఆఫ్ జెడ్ డాట్ ఎన్ ఈక్వల్ టు కీ. అంటే ఏ ఆఫ్ జెడ్ డాట్ ఎన్ ఫర్ సపోజ్ జెడ్ వాల్యూ ఇక్కడ 5 వచ్చింది. 5 అంటే ఇక్కడ జెడ్ వాల్యూ 5, ఏ ఆఫ్ 5 డాట్ ఎన్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఎలిమెంట్ ఖాళీగా ఉందా లేదా అని ఇఫ్లో చెక్ చేసుకున్నాం. 0 ఉంది. ఇప్పుడు కీ ఎలిమెంట్ ఏంటి, 25 అన్న ఎలిమెంట్ని తీసుకున్నాం. ఈ 25ని ఈ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. అందుకు ఏ ఆఫ్ జెడ్ డాట్ ఎన్ ఈక్వల్ టు కీ అని రాసుకున్నాం. ఇది ఇఫ్. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఎలిమెంట్ ఉందనుకో, ఇక్కడ ఆల్రెడీ 25 ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం, మళ్ళీ 35 అన్న ఇంకో ఎలిమెంట్ తీసుకున్నాం. 35 మాడ్యులో 10 ఎంత, ఇది కూడా 5 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎలిమెంట్ చెక్ చేసుకుంటాం, ఏ ఆఫ్ జెడ్ డాట్ ఎన్ =0 కాదు, ఇక్కడ ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఎల్స్ కండిషన్లో ప్రింట్ఎఫ్ కొలిజన్ అక్కర్డ్ అని చెప్పి రాసేసి ఇక్కడతో కోడ్ ఆపేస్తాం. ఇది ఇన్సర్షన్ కోడ్. ఇన్సర్షన్కి ఈ కోడ్ వాడాం కదా, డిలీషన్కి కూడా పెద్ద కోడ్ ఏమి ఉండదు. సేమ్ ఇది ఎలా అయితే వాడామో ఇక్కడ ఈ ఫంక్షన్ డిలీషన్ కోడ్ చూపిస్తూ ఉండు. ఇది ఇన్సర్షన్ కోడ్. ఒకసారి మళ్ళీ చూసుకో. ఫస్ట్ హెడర్ ఫైల్, దాని తర్వాత హ్యాష్ డిఫైన్ M10 అంటే ఇది హ్యాష్ టేబుల్ సైజు. నెక్స్ట్ స్ట్రక్ట్ డివిజన్, ఇందులో మనం ఏం చేసాం, స్ట్రక్చర్ అరేని క్రియేట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏమీ అవసరం లేదు, కానీ జనరల్గా ఇక్కడ మెయిన్ ఫంక్షన్లోని మీకు తెలుసుగా స్విచ్ కేస్ అది పెట్టి అన్నీ చేస్తాం. అది రాసుకొని ఈ ఫంక్షన్స్ అన్నీ కలుపుతాం. ప్రజెంట్ ఆ కోడ్ అవసరం లేదు. ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్లో ఫస్ట్ కీ ఎలిమెంట్ని స్లాట్ నెంబర్ ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ అంటే మనం జెడ్ అని రిప్రజెంట్ చేసుకున్నాం, ఎలా అన్నా ఓకే. ప్రింట్ఎఫ్ ఎంటర్ కీ అనే ఎలిమెంట్ని ఎంటర్ చేసుకోవాలి. కీ అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఎక్స్ ఈక్వల్ టు కీ మాడ్యులో ఎమ్. స్లాట్ నెంబర్ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటాం. ఎలిమెంట్ కీ అక్కడ ఏ ఎలిమెంట్ లేకపోతే ఎలిమెంట్ని కీ ఎలిమెంట్ ఇందులోకి ఇన్సర్ట్ చేసుకుంటాం, లేదంటే కొలిజన్ అక్కడ. అంతే కదా, ఇది గుర్తుంది కదా. నెక్స్ట్ డిలీట్ ఫంక్షన్ కూడా సేమ్ అంతే చేస్తాం. చూడండి, ఇంటూ కీ ఎక్స్ 2 తీసుకున్నాం. కీ ఎలిమెంట్ని తీసుకుంటాం, స్కాన్ ఆఫ్ %d అండ్ కీ మొత్తం సేమే, ఇక్కడ దాకా సేమే. ఎక్స్ ఈక్వల్ టు కీ మాడ్యులో ఎమ్, ఇది కూడా సేమే, ఇగో ఇక్కడ దాకా సేమే. ఏ ఆఫ్ ఎక్స్ డాట్ ఎమ్ ఎన్ == కీ, ఇక్కడ దాకా సేమే. తర్వాత ఇందాక ఇక్కడ ఏం చేసాం, ఇన్సర్ట్ కోడ్లో ఏ ఆఫ్ ఎక్స్ డాట్ ఎన్ =0 అక్కడ ఎలిమెంట్ ఏమీ లేకపోతే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ ఆ ప్లేస్లో ఎలిమెంట్ ఆల్రెడీ ఉంటే కీ ఎలిమెంట్కి మ్యాచ్ అయితే దాన్ని నల్ చేసేయాలి. అంటే అక్కడ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఇందాక ఏ ఆఫ్ ఎక్స్ డాట్ ఎన్ ప్లేస్లో 25 అన్న ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు 25 అన్న ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. అంటే కీ ఈక్వల్ టు 25, ఈ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలి. సో ఇఫ్ ఏ ఆఫ్ ఎక్స్ డాట్ ఎన్ == కీ, ఏ ఆఫ్ ఎక్స్ డాట్ ఎన్ అంటే ఏ ఆఫ్ 5 డాట్ ఎన్, ఇది ప్లేసు. ఈ ప్లేస్లో 25 అన్న ఎలిమెంట్ కీ ఎలిమెంట్ ఉంటే ఏ ఆఫ్ ఎక్స్ డాట్ ఎన్ని 0 చేయాలి. అంటే ఈ ప్లేస్లో 0 వచ్చేస్తుంది, అంటే నల్ అయిపోద్ది. ఎల్స్ కేస్లో ఎలిమెంట్ నాట్ ఫౌండ్, అక్కడ 0 ఉంటే ఎలిమెంట్ ఏం లేనట్టేగా, సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఇది డిలీషన్ కోడ్, ఇది పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ సెర్చ్ ఆపరేషన్, సెర్చ్ కూడా సేమే మొత్తం. ఇంటి కీ ఎక్స్, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్ ఎన్, కీ ఎలిమెంట్ ఎంటర్ చేసుకుంటాం, ఎక్స్ ఈక్వల్ టు కీ మాడ్యులో ఎమ్. తర్వాత సేమే డిలీషన్ కోడ్లో లాగే ఇఫ్ ఏ ఆఫ్ ఎక్స్ డాట్ ఎన్ == కీ అయితే ప్రింట్ఎఫ్ ఫౌండ్, ఎలిమెంట్ అక్కడ ఉంటుంది కాబట్టే కదా ఫౌండ్ అని రాసుకుంటాం. సో ప్రింట్ఎఫ్ ఫౌండ్ అని రాసుకుంటాం. ఒకవేళ ఎలిమెంట్ అక్కడ లేకపోతే నాట్ ఫౌండ్. అంతే, కోడ్ పెద్ద కష్టమేం కాదు. ఇక్కడతో డివిజన్ మెథడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అర్థమైంది కదా.
ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ లాస్ట్లో డిస్ప్లే ఏమీ లేదు. మనం అరేని ఎలా అయితే డిస్ప్లే చేస్తామో ఇక్కడ కూడా సేమే. ఐ అనేది ఒకటి తీసుకుంటాం, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎమ్. ఎమ్ అంటే హ్యాష్ టేబుల్ సైజు, ఐ ప్లస్ ప్లస్ పెట్టుకుంటాం. ఏ ఆఫ్ ఐ డాట్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0. ఇది ఎందుకు పెట్టామంటే హ్యాష్ టేబుల్లో ఇలా ఖాళీ ప్లేస్లు అయితే ఉండిపోతాయి, వీటిని కూడా డిస్ప్లే చేసేస్తుంది నల్ల అని. సో ఆ ఎర్రర్ మనకు రాకుండా ఉండడం కోసం ఏ ఆఫ్ ఐ డాట్ ఎన్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఎలిమెంట్లో ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ ఉంటేనే డిస్ప్లే చేయాలి, లేదంటే డిస్ప్లే చేయకూడదు. సో దానికోసం అయితే ఇక్కడ ఈ కోడ్ అయితే రాసుకొని ప్రింట్ ఆఫ్ %d బ్యాక్స్లాష్ అని పెట్టుకొని ఏ ఆఫ్ ఐ డాట్ ఎన్. ఏ ఆఫ్ ఐ డాట్ ఎన్ అంటే ఇగో ఏ వాల్యూ ఫర్ సపోజ్ 0 అనుకో, ఏ ఆఫ్ 0 డాట్ ఎన్. ఇక్కడ ఏమైనా ఎలిమెంట్ ఉందా? ఏం లేదు. సో డిస్ప్లే చేయకూడదు, ఇక్కడ ఈ ఫ్లూప్లోకి రాకూడదు. అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే వెళ్ళిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అవుతూ ఉన్న తర్వాత ఇక్కడ 5th ఎలిమెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏ ఆఫ్ ఐ డాట్ ఎన్ నాట్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ కాదు కదా, ఇక్కడ 25 ఉన్న ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా. సో ప్రింట్ ఆఫ్ %d ఏ ఆఫ్ ఐ డాట్ ఎన్ దీన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం అంతే. ఇక్కడతో మనకి డివిజన్ మెథడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిడ్ స్క్వేర్ మెథడ్ అప్పది.